మా డాడీ దేవుని రాజ్యానికి వెళ్ళి 1 సంవత్సరం పైన అవుతున్నా కానీ ఆయన మమ్మల్ని నడిపించిన భక్తి మార్గంలో దేవుడు ఇంకా కూడా మేము ఆ మార్గాన్ని విడవకుండా నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. యాక్చువల్గా ఒక ఫాదర్ గురించి చెప్పాలి అంటే లోకమంతట ఎన్నో మాటలు చెప్తుంది. ఫాదర్కు ఉన్న ఒక బేసిక్ డ్యూటీ ఏంటంటే జనరల్గా ప్రొవైడర్ అనమాట. అంటే కుటుంబానికి అన్నీ సమకూర్చడం, పోషించే వ్యక్తి. అలాగే రెండవదిగా ఏం చెప్తారు అంటే ప్రొటెక్టర్ అని చెప్తాడు. అంటే సంరక్షకుడుగా ఒక తండ్రి ఉంటాడు. అలాగే దేవునిలో ఉన్న తండ్రులకున్న ఇంకొక గొప్ప లక్షణం ఏంటి అంటే నా తండ్రిలో ఉన్న దేవుని లక్షణాలు ఏంటి అంటే ఇంకొక మాట నేను చెప్తాను, పయస్ అని చెప్తాను అనమాట. పయస్ అంటే మీనింగ్ ఏంటంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి ఎటువంటి పరిస్థితిలోనైనా తను ఒప్పుకున్న దానికి కమిట్ అయి ఉండడం అనమాట. అంటే రాజీ పట్టం కానీ లోకాశలను బట్టి ఇతరమైన వాటిని బట్టి రాజీ పడే స్థితి లేకపోతే అటువంటి నేచర్ మా డాడీలో లేదనమాట. ఆయన చాలా పయస్ పర్సన్ అని చెప్తాను నేను. అంటే ఆయనకి ఉద్యోగంలో ఎన్నో అంటే ఆ యొక్క శోధనలు ఎదురైన బ్రైబ్ ఆఫర్ చేసినా ఆయన ఏం చేశాడంటే దేవుని కొరకు ఆయన నిలవబడ్డాడు. అటువంటి గొప్ప వ్యక్తి అని చెప్తాను. 4వదిగా ఏం చెప్తానంటే ప్రీస్ట్ అంటాను. ఒక చర్చికి ప్రీస్ట్ అని నేను చెప్పను కానీ ఈ సంఘంలో కాపరిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించిన దేవుడు తండ్రుల్ని ఏ విధంగా నియమించాడంటే కుటుంబాలకి ప్రీస్ట్ అంటే ఒక యాజకునిగా ఆయన ఏర్పరిచారు. యోబు గారు ఏం చేశారంటే ప్రతి ఉదయాన్నే లేచి తన బిడ్డల నిమిత్తము దహన బలులు అర్పించారంట. దహన బలులు అర్పించే పని ఎవరిదంటే యాజకుని పని అది. అంటే ఒక తండ్రి కుటుంబంలో యాజకుడుగా ఉండాలి. కేవలం పోషకుడుగా సంరక్షకుడుగా మాత్రమే కాకుండా కుటుంబం నిమిత్తము కూడా ప్రతినిత్యము దేవునికి మొరపెట్టుచు దేవునికి విజ్ఞాపన చేసే ఒక ప్రీస్ట్గా ఒక యాజకుడుగా ఉంటాడనమాట. అంటే నా తండ్రి ఆ విధంగా ఉన్నాడు. ఉదయాన్నే లేచి కుటుంబం కొరకు సంఘము కొరకు ఆయన ప్రార్థించేవారనమాట. అంటే ఆయన ప్రీస్ట్లీ డ్యూటీని బట్టే నేను ఈ విధంగా భయభక్తుల్లో ఉన్నానని నేను చెప్పగలను. అంటే ఇక్కడ నేను నిలవబడగలుగుతున్నాను, దేవుని మార్గంలో నేను నడుచుకుంటున్నాను అంటే కేవలం నా తండ్రి ప్రార్థన. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని కృప, తర్వాత ఆయన ప్రార్థన. అంటే ఇటువంటి భయభక్తులు కలిగిన తండ్రిని దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.